ప్రార్థన జరుగుతాయి. 11 గంటల నుంచి 1 గంట వరకు పగలు మీకు ప్రార్థన జరుగుతుంది. ఇంకా గుర్తించుకొని మీరు సంవత్సరం అంతా పనులు చేస్తాననుకోం, కానీ ఎంత చేసినా కానీ వెళ్తే కొరతే కనపడతా ఉంటుంది జీవితంలో. కానీ ఆత్మీయత ఎప్పుడైతే మనం సమృద్ధిగా నింపబడ్డామో, భౌతిక ఆనందమే కాదు కానీ ఆనందమే కాదు కానీ ఆత్మీయ ఆనందము సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తారు. కనుక సమయము మనము సద్వినియోగం చేసుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో మనం అభివృద్ధి ఎప్పుడైతే చెందగలుగుతామో దేవుడికి సాధ్యమైపోయేది లేదు. దేవుడు సమస్తమును చేయగలడు. భూమి ఆకాశాలనే నోటి మాటలు చేత సృజింపు చేసినటువంటి దేవుడు మరి మనల్ని ఆయన స్వారూప్యంలో, ఆయన కోరికలో ఆయనదైనటువంటి ఆత్మను అనుభవించినటువంటి దేవుడు. మనం ఏది అడిగినా కానీ అది ఆయనకి ఇష్టమై ఉన్నప్పుడు ఏదైనా ఆయన ఇవ్వగలరు. కనుక మనం ఆయన యొక్క నుంచి మనం మేలు పొందవలసిన వారిగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త పైనుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడాను. పరలోకం నుండి వచ్చేవాడు, అందరికీ పైగా నుండి తన వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆయన సాక్ష్యము ఎవరునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాట ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తన పంపిన వానికి లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకున్నది. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము ఉపయోగించి ఉన్నాడు. కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవంలో చూడటం కానీ చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్యకు ప్రభువులు వచ్చారు, వాళ్ళని పరిచయం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా ప్రభువాన్ని పరిశుద్ధమైన చేస్తున్నాను. గత 5 మాసాలు కూడా ఈ సంవత్సరంలో నేను ఎక్కడ చాటును భద్రపరిచి మనం కాచుకోకపోయి ప్రభా సురక్షితంగా మనల్ని ఆరోగ్యవంతులుగా క్షేమకరముగా చేస్తున్నాను. మరొక మాసంలోనికి మొదటి దినంలోనికి మనకు ఆదివారం ప్రభా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిస్తున్నాను. మా మధ్యకు మీరు రండి, మాతో మీరు రండి. మీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి ప్రభా. మమ్మల్ని వృధా చేయి, ఆదరించేయి ఈ మాటలే కనుక ఈ వాక్యం ద్వారా మేము బలవంతులను కాగలిగినట్లుగా తగిన సహాయం తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి స్ఫూర్తిస్తున్నాను. మేము వారికి వినబుద్ధి మాట్లాడడానికి శక్తి మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. మన పురుషోత్పట్నం గన్నవరం దగ్గర పురుషోత్పట్నం నేను గన్నవరంలో పరిచయం చేసేటప్పుడు మరి పురుషోత్పట్నం కూడా వెళ్ళి అక్కడ పరిచయం చేసేవాళ్ళం. ఆ కుటుంబం మా మధ్యకి ఈరోజు వచ్చారు.
నేను కుటుంబరావు కూడా ఒకసారి వెళ్ళాం వాడి ఇంటికి. కానీ దేవుడు ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ వాళ్ళది ఆర్సీము, కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభులో ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి సందర్భం అది. అయితే మన మధ్యకి నేను రమ్మని చెప్పాను, ఈరోజు రండి అని అంటే వస్తారు అనుకోలేదు, కానీ చూశాను కనపడలేదు. వచ్చారు. దయచేసి వాళ్ళు ముందుకు వస్తే అందరూ వాళ్ళని పరిచయం చేస్తాను. ఒకసారి ముందుకు రావాల్సింది. ఒకసారి జయప్రకాష్ భారతి వాళ్ళు కూడా వచ్చారు కదా, ప్రతివాదం చేసుకొని వచ్చారు. విశాఖపట్నంలో ఆరోగ్యం సీతారాం యొక్క సంతానం 6 ఆడపిల్లలు. ఎంతమంది? 6 ఆడపిల్లలు. 6 ఆడపిల్లల్లో పెద్ద రెండవ